నమస్తే. ఈరోజు మనం ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన ఆయిల్ సెక్టార్ను కుదిపేస్తున్న ₹1,00,00,000 ఇంధన సంక్షోభం. పైకి కనిపించే ముడి చమురు ధరల వెనక భౌగోళిక రాజకీయాలు, పన్నుల వ్యూహాలు, అలాగే ఇంధన ధరల స్తంభన లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి. అసలిదన్నీ మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఇప్పుడు డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. అక్షరాల ₹1,00,00,000 వినడానికే చాలా పెద్ద నంబర్ కదా. గత 10 వారాల్లో మన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న నష్టమిది. ఈ మొత్తం ఎంత పెద్దదంటే మన దేశంలోని కొన్ని ప్రధాన జాతీయ పథకాల వార్షిక బడ్జెట్లతో ఇది సమానం. కేవలం కొద్ది వారాల్లోనే ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడమనేది నిజంగా ఆయిల్ సెక్టర్లోనే ఒక అసాధారణమైన విషయం. ఇంత భారీ లోటున్నప్పుడు సహజంగానే మనందరి మదిలోనూ మెదిలే ఒక పెద్ద ప్రశ్న, రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల్లో ధరలు ఏకంగా లీటర్కు ₹25 దాకా పెరిగిపోతాయా అన్నది. అసలు ఆయిల్ ధరలు నిజంగానే ఆకాశాన్ని తాకబోతున్నాయా? ఈ అసాధారణ పరిస్థితులకు దారితీసిన అసలు కారణాలేమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ సంక్షోభం ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా హార్మోస్ జలసంధి గురించి తెలుసుకోవాలి. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఈ అత్యంత కీలకమైన జలమార్గం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్కి ఒక గుండెకాయ లాంటిది. ఇటీవల మిడిల్ ఈస్ట్లో జరిగిన ఘర్షణల వల్ల ఈ మార్గం మూతపడటంతోనే అసలు సమస్య మొదలైంది. అయితే ఈ ఒక్క జలమార్గం మూతపడటం వల్ల ప్రపంచ వాణిజ్యంపై పడిన ప్రభావం అంత ఇంత కాదు. గ్లోబల్ సీ ఆయిల్ ట్రేడ్లో 25%, ఎల్ఎన్జీ ట్రేడ్లో 20% ఇక్కడ్నుంచే జరుగుతోంది. అంటే అర్థం చేసుకోండి, రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరాకు రాత్రికి రాత్రే ఊహించని విధంగా బ్రేక్ పడింది. గ్లోబల్ సప్లై చైన్కి ఇది నిజంగా ఒక కోలుకోలేని దెబ్బ. ఈ సప్లై షాక్ వల్ల ఏం జరిగిందంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. బ్యారెల్ ధర $70 నుంచి ఏకంగా $126కు చేరుకుంది. ఇది చాలా తక్కువ సమయంలో జరిగిన ఒక భయంకరమైన పెరుగుదల. మనలాంటి ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడే దేశాలకు ఇది నిజంగా ఒక అతి పెద్ద సవాలు అనే చెప్పాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు ఆ స్థాయిలో మండిపోతున్నప్పటికీ ఇక్కడ మన దేశీయ ఆయిల్ కంపెనీల పరిస్థితి ఇంకోలా ఉంది. ఇవి ప్రతిరోజూ 1,600 నుంచి 2,400 కోట్ల రూపాయల దాకా నష్టపోతున్నాయి. ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు ₹10 తగ్గించినప్పటికీ ఈ రోజువారీ నష్టాలు ఏమాత్రం అదుపులోకి రాలేదు. అమ్ముతున్న ప్రతి లీటర్ పైన ఈ కంపెనీలు భారీ నష్టాలను మోయక తప్పని పరిస్థితి నెలకొంది. సరే, ఇప్పుడు ఈ అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అదే చారిత్రక పన్నుల సరళి మరియు ప్రభుత్వ ఆదాయం. అసలు ముడి చమురు ధరలకు, ప్రభుత్వ పన్నులకు మధ్య గతంలో ఉన్న సంబంధం ఎలా ఉండేదో ఒకసారి విశ్లేషిద్దాం. పాత ఆర్థిక గణాంకాలను ఒకసారి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతోంది. 2014 నుంచి 2017 మధ్య కాలంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 నుంచి $50లకు పడిపోయాయి. అంటే సగానికి సగం తగ్గిపోయాయి. కానీ కరెక్ట్గా అదే సమయంలో ఎక్సైజ్ సుంకాలు పెంచడం వల్ల ఇంధనంపై ప్రభుత్వ పన్ను ఆదాయం $6 బిలియన్ నుంచి ఏకంగా $47 బిలియన్ ఎగబాకింది. అంటే చమురు ధర తగ్గినా ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 8 రెట్లు పెరిగిందనమాట. ఆ తర్వాత ఏమైందో చూస్తే ఏప్రిల్ 2022 నుండి మన దేశంలో రీటైల్ ఇంధన ధరలను పూర్తిగా స్తంభింపజేశారు. అయితే సరిగ్గా ఇదే టైంలో యూపీ లాంటి కొన్ని ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు రావడం, అలాగే ఆ తర్వాత కొంతకాలానికి లోక్సభ ఎన్నికలు జరగడం చూస్తే ఈ ధరల స్తంభన అనేది కేవలం యాదృచ్ఛికం కాదని మనకిట్టే అర్థమవుతుంది. ఈ పరిణామాలన్నీ ఒక స్పష్టమైన ఆర్థిక ప్యాటర్న్ను చూపిస్తున్నాయి. 2012 నుండి ఉన్న చారిత్రక డేటాను చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా ఉన్నా సరే ఎన్నికల సమయంలో మాత్రం మన దగ్గర ఇంధన ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఆ ఎన్నికల హడావిడి ముగిసాకే మళ్లీ మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆ ధరలను మారుస్తూ వస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన లేయర్ని చూడాలి. అదే భౌగోళిక రాజకీయాలు మరియు మన ఇండియా చేస్తున్న స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్. పాశ్చాత్య దేశాల ఒత్తిడ్లకు, రష్యన్ ఆయిల్ సప్లైకి మధ్య మన దేశం దౌత్యపరంగా ఎలా బ్యాలెన్స్ చేస్తోందో చూద్దాం. మిడిల్ ఈస్ట్లో రూట్స్ బ్లాక్ అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మన ఇంధన భద్రతా వ్యూహాలను మార్చుకోవాల్సొచ్చింది. దీని ఫలితమేమిటంటే మార్చ్ నెలలో మనం ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం ముడి చమురులో దాదాపు 47% ఒక్క రష్యా నుండి రావడం జరిగింది.
ఇది నిజంగా ఒక అతిపెద్ద వ్యూహాత్మక మలుపు. కానీ ఇలా పూర్తిలో వేరే దేశాల ఆయిల్ మీద ఆధారపడటం ఎంత రిస్క్ అనేది ఒక చిన్న కంపారిజన్ చూస్తే అర్థమవుతుంది. మన పక్కనే ఉన్న చైనా దగ్గర అత్యవసర పరిస్థితుల కోసం 3 నుంచి 4 నెలల వరకు సరిపడే ఆయిల్ రిజర్వ్స్ ఉంటే, మన దగ్గర మాత్రం కేవలం 30 రోజులకు సరిపడే బఫర్ కెపాసిటీ మాత్రమే ఉంది. ఇలాంటి గ్లోబల్ క్రైసిస్ టైంలో ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. ఇప్పుడు మనం పెట్రోల్ బంకుల వద్ద జరిగే దానికంటే మించి ఈ సంక్షోభం వల్ల ఏర్పడుతున్న ఎకనామిక్ డామినో ఎఫెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఆయిల్ కంపెనీల నష్టాలు మరియు ఈ భౌగోళిక రాజకీయ మార్పులు మొత్తం మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకుందాం. ఈ మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏడాదికి సుమారు 1.5 లక్షల కోట్ల మేర భారీ గండిపడుతోంది. దీనివల్ల ప్రభుత్వ అప్పులు పెరిగి 10 ఏళ్ల గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ 20 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఇంకో పక్క డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ మరింత బలహీనపడుతోంది. వీటన్నిటి వల్ల మన దేశ ఎకనామిక్ గ్రోత్ అంచనాలకు కూడా ఒక రకమైన రిస్క్ ఏర్పడిందనే చెప్పాలి. వాస్తవానికి ఈ ఎఫెక్ట్ మన లోకల్ మార్కెట్లో అప్పుడే మొదలైపోయింది. ప్రైవేట్ ఫ్యూయల్ రీటైలర్ అయిన నయారా ఎనర్జీ లాంటి సంస్థలు ఈ ప్రైస్ ఫ్రీజ్ని బ్రేక్ చేసి పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹3 పెంచేశాయి. దీనివల్ల ఇప్పుడు ఒకే ఇంధనానికి 2 వేర్వేరు ధరలుండే ఒక అరుదైన పరిస్థితి మార్కెట్లో కనిపిస్తోంది. ఇది ఎకనామిక్స్ పరంగా చాలా రేర్ సినారియో. సరే, ఇదంతా బాగుంది. కానీ తదుపరి ఏం జరగబోతోంది? ఇంత కాంప్లెక్స్ సిట్యుయేషన్ నుంచి బయటపడే మార్గాలేమిటి? భవిష్యత్తులో మన ముందు ఎలాంటి ఆర్థిక సినారియోలు ఉండబోతున్నాయో ఇప్పుడు చర్చిద్దాం. ఈ పరిస్థితిపై అనలిస్టులు ప్రధానంగా 3 పాసిబిలిటీస్ చెప్తున్నారు. మొదటి సినారియో ఏంటంటే, హార్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకుని క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి ఆయిల్ కంపెనీల నష్టాలు తగ్గడం. ఇక రెండవది, ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగి ప్రభుత్వం ఇంకా అప్పులు చేయడం లేదా భారీగా సబ్సిడీలివ్వాల్సి రావడం. ఇక మూడవ సినారియో, ఒకేసారి కాకుండా దశలవారీగా లీటర్కి 8 నుండి ₹12 వరకు ధరలు పెంచుకుంటూ పోవడం. ఈ మూడింటిలో ఏదో ఒక దారిలో మనం వెళ్ళక తప్పదు. ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొక లోతైన ప్రశ్న వేసుకోవాలి. గ్లోబల్ మార్కెట్ల అస్థిరత, భౌగోళిక రాజకీయ యుద్ధాల వల్ల వచ్చే ఇలాంటి షాక్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే గ్రీన్ ఎనర్జీ ద్వారా పూర్తిగా ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధించటం ఒక్కటే మన ముందున్న శాశ్వత పరిష్కారమా? దీని గురించి మనమంతా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.